ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం తేడా వచ్చింది అంతే. సెకండ్ హాఫ్ అయితే పిక్చర్ లైట్ అనిపించింది. పూర్ విఎఫ్ఎక్స్, పూర్ డైరెక్షన్. బాచిపల్లిలో ఉంటుంది మా ఇల్లు, మీరందరూ చూడాలి హరిహర వీరమల్లు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ లో చాలా మంచి సీన్స్ పడ్డాయి, చాలా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం పడుకోబెట్టాడు అనిపించింది. నచ్చలేదని కాదు, మొత్తం వన్ మ్యాన్ షో చేశాడు. మొత్తం ఆయన భుజాల పైన మోసాడు. మొత్తం ఒక స్టోరీ వైజ్ గా కొంచెం కంటెంట్ లేదనిపించింది సెకండ్ హాఫ్ వరకు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కావాల్సిన ఫ్యాన్స్ కావాల్సిన ఫుల్ మీల్స్ అయితే పెట్టాడు. సెకండ్ హాఫ్ కొంచెం ఆడిట్ అయిందంటే. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో అది బాగా వచ్చింది, కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే విఎఫ్ఎక్స్ సీన్స్ కొంచెం అంత బాగాలేదు. కాకపోతే ఓవరాల్ గా మాత్రం ఫస్ట్ హాఫ్ గురించి హిట్ అయిపోతుంది ఈజీగా. డెఫినెట్ గా మనకి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది ఒక్కటి చాలు ఫ్యాన్స్ కి ఫుల్ ఫీల్స్ పెట్టడానికి. కాకపోతే ఓవరాల్ గా మూవ్ చేసేటప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం తేడా కొట్టినట్టు అనిపించింది. ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ కి అయితే 100% మీల్స్ పెట్టాడు. ఫ్యాన్స్ కి 100% ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ, ఆడియన్స్ కాదు ఫ్యాన్స్ కి అయితే 100% మీల్ పెట్టాడు. ఆడియన్స్ అనేది ఇంక రేపు తెలుస్తుంది. ఇప్పటికైతే 100% మీల్స్ అయితే మాకు పెట్టాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, కాకపోతే సెకండ్ హాఫ్ కొంచెం తేడా వచ్చింది అంతే. ఫ్యాన్ స్టఫ్ అన్న. సెకండ్ హాఫ్ అయితే పిక్చర్ లైట్ అనిపించింది. పూర్ విఎఫ్ఎక్స్, పూర్ డైరెక్షన్. కానీ ఫస్ట్ హాఫ్లో ఆయన గురించి మాత్రం సినిమా మాత్రం ఆయన ఉన్న సీన్స్ అన్ని టాప్ నాచ్ సీన్స్. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి, కానీ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్ అన్న. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం 5 years వెయిట్ చేశారు కదా, ఆ ఆకలికి తీర్చింది ఫస్ట్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ మాత్రం పిక్చర్ లైట్. బట్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఆ కాన్సెప్ట్ బాగుంది, బట్ ఇట్ వాస్ నాట్ కనెక్టెడ్ యెట్. సూపర్ ఉందన్న సినిమా. జై శ్రీరామ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్. మన హిందూ ధర్మాన్ని పాటించిండు అండ్ మన హిందూ ధర్మాన్ని కాపాడిండు. హరిహర వీరమల్లు. జై శ్రీరామ్ అన్న. అసలు మూవీ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్గా. ఇది జ్యోతికృష్ణ వాళ్ళ ప్రొడ్యూసర్ వాళ్ళ కొడుకు ఇంత మంచిగా డైరెక్షన్ చేస్తుంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాం, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేసింది భయ్య. ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేసి నేను ఒక ఎంటర్ ఫ్యాన్ చెప్తున్నా, అద్దరిపోయింది అన్న. సూపర్ మూవీ, సూపర్. బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, బట్ యాక్షన్ అంతా బాగుంది. అంటే చాలా ఎక్సైటింగ్. నేను మంచి పెద్ద ఫ్యాన్ని పవన్ కళ్యాణ్కి. చాలా ఎక్సైటింగ్గా ఉంది, బట్ గ్రాఫిక్స్ కొంచెం ఎక్కువ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఫైట్స్, యాక్షన్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ అంటే సెకండ్ హాఫ్ ఇది జరగాలి అనుకుంటే ఇది జరగలేదు. ఒక పర్పస్ కోసం ఆయన సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతారు. అది అవ్వకుండా వేరేదేదో చూపించారు. బట్ స్టిల్ పార్ట్ టూలో కావాల్సింది పార్ట్ 2. సూపర్ మూవీలో హైలైట్ ఇంటర్వెల్ సీన్ హైలైట్ ఉంది. సూపర్ హిట్ ఉంది. ప్రతి షాట్ ప్రతి షాట్ క్లైమాక్స్ మాత్రం అదో క్లైమాక్స్. డోంట్ మిస్ ఇట్ అవుట్. ఖచ్చితంగా థియేటర్ చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా అందరూ థియేటర్ రావాల్సిందే. ఖచ్చితంగా థియేటర్ మూవీ. బాచిపల్లిలో ఉంటుంది మా ఇల్లు, మీరందరూ చూడాలి హరిహర వీరమల్లు. సనాతన ధర్మాన్ని ఎవడు చులకనగా చూసినా కానీ వాళ్ళందరికీ సమాధానం హరిహర వీరమల్లు. సూపర్ డూపర్ హిట్. సూపర్ బాగుంది. కళ్యాణ్ బాబు కరెంట్ చూపిస్తాం. బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఎవడైనా కళ్యాణ్ బాబు తర్వాతే, ఎవడైనా సరే కళ్యాణ్ బాబే మాకు బాబు. బాబులకే బాబు. సూపర్ హిట్. బ్లాక్ బస్టర్ బొమ్మ. బ్లాక్ బస్టర్ కొట్టామా